హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బీటెక్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువుతూ కొందరికి ఇంట్రెస్ట్ లేకుండా పోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవ్వడమో, సెకండ్ ఇయర్ డ్రాప్ అవ్వడమో, థర్డ్ ఇయర్ డ్రాప్ అవ్వడమో ఇట్లా చేస్తూ ఉంటారు. మనకు జేఎన్టీయూ నుంచి అయితే ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే ప్రైవేట్ అటానమస్ కాలేజీలలో చదువుతున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా సో బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ మీరు కనుక పొందాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ ఒక లైక్ చేసి, మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి. ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే మనం వీడియో చేస్తూ ఉంటాము. ప్రతి వీడియో ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. సరే, అసలు మ్యాటర్కి వస్తే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతారు, కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేకనో, లేకపోతే ఏదో ఒక సందర్భంలో, లేకపోతే డబ్బులు ఆర్థికంగానో ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొని ఆ బీటెక్ సెకండ్ ఇయర్లోనో, థర్డ్ ఇయర్లోనో, లేకపోతే ఫస్ట్ ఇయర్లోనో బయటికి వెళ్ళాలని అనుకుంటారు కొందరు అటానమస్ విద్యార్థులు. అవునా కదా? మరి వీళ్ళకైతే జేఎన్టీయూ నుంచి అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ని మనకు జేఎన్టీయూ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. బయటకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికేట్స్తో సహా బయటికి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తుంది. సో నాట్ ఓన్లీ ఇక్కడ డిస్కంటిన్యూ, బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అనేది కాకుండా బీటెక్ డిప్లొమా సర్టిఫికేట్స్తో బయటికి వెళ్ళాలనుకునే విద్యార్థులకు అందజేస్తుంది మనకు జేఎన్టీయూ. ఇక్కడ నుంచి 2025-26 నుంచే ఇది అమల్లోకి వస్తుందని కూడా మనకు చెప్తున్నారు. సో బయటకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికేట్స్, ప్రైవేట్ అటానమస్ కళాశాలలకు జేఎన్టీయూ ఆదేశాలు. ఓకే, సో ఇది మనకి మార్చి 3 రోజు అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. సరే, బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత ఏ కారణంతోనైనా చదువు మానేయాలనుకున్న విద్యార్థులకు ఎగ్జిట్ ఆప్షన్ జేఎన్టీయూ కల్పించింది. 2 ఏళ్లలో 4 సెమిస్టర్లకు సంబంధించి అన్ని సబ్జెక్టులు పూర్తి చేసిన వారికి డిప్లొమా సర్టిఫికేట్ జారీ చేయనుంది. R25 రెగ్యులరైజేషన్ ప్రకారం ఎగ్జిట్ విధానం ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. అయితే ఎగ్జిట్ కోరుకునే విద్యార్థులు తమ ప్రణాళికను సెకండ్ ఇయర్ 2వ సెమిస్టర్ ప్రారంభంలోనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్కు నివేదికలు అంటే మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆయా ప్రిన్సిపల్ నుంచి అందిన సమాచారం మేరకు జేఎన్టీయూ డిప్లొమా సర్టిఫికెట్లు అయితే అందజేయడం అయితే జరుగుతుంది పిల్లలకు. సో R25 నిబంధనల ప్రకారం బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, R25 నిబంధనల ప్రకారం బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు 7.5 కంటే ఎక్కువ CGPA ఉంటే కనుక డిగ్రీ సర్టిఫికెట్లలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని పేర్కొనడం అయితే జరుగుతుందంట. సో ఏదైనా సెమిస్టర్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులను సప్లిమెంటరీలో పూర్తి చేసినట్లయితే వాళ్ళు 6.5 నుంచి 7.5 లేదా అంతకంటే ఎక్కువ CGPA తెచ్చుకుంటే విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ మాత్రమే ఇస్తారని చెప్తున్నారు. అండ్ 5.5 నుంచి 6.5 CGPA ఉన్న విద్యార్థులకు సెకండ్ క్లాస్, 5 నుంచి 5.5 కన్నా తక్కువ ఉన్న విద్యార్థులకి పాస్ క్లాస్ డిగ్రీని మాత్రమే ప్రదానం చేయబోతున్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్, కొందరు ఇట్లా ఎవరైతే డ్రాప్ కావాలి అని అనుకుంటున్నారో ఈ ప్రైవేట్ అటానమస్ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఇంట్రెస్ట్ లేకనో, ఆర్థిక ఇబ్బందులనో, ఇంట్లో సమస్యలతోనో ఏదో పరంగా కొంతమంది డ్రాప్ అవ్వాలని అనుకుంటారు. వారికి ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఒకవేళ డిస్కంటిన్యూ కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని రూల్స్ ఏంటండి, సెకండ్ ఇయర్ మొదటి దశలోనే మీరు ప్రిన్సిపాల్ గారికి ఇట్లా మేము వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి అని ఈ విషయం చెప్తే ఈ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు జేఎన్టీయూకు వాళ్ళ యొక్క ప్రతిపాదనలు అయితే పంపడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు ఎప్పుడైతే ఎగ్జిట్ కావాలని కోరుకున్నారో సెకండ్ ఇయర్ అయిపోయాక అన్ని సెమిస్టర్ క్లియర్ చేసినాక డిప్లొమా సర్టిఫికేట్ అయితే ప్రదానం చేయబోతున్నారు. ఓకే, మంచి వ్యాలిడేట్ సర్టిఫికేట్ కాబట్టి ఒక లైక్ చేయండి అని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఓకే, లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన వీడియో కదా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.